హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏంటి వీడియో రావట్లేదు అని వెయిట్ చేస్తున్నారు కొంతమంది. వీడియో ఎందులో వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు మరికొంతమంది. అక్క నిన్ననే వీడియో వచ్చింది అనుకుంటున్నాను, వచ్చేసింది నిన్న వీడియో అంటున్నారు ఇంకొంతమంది. నిజంగా మీ అందరి వెయిట్ చేస్తూ ఉన్నందుకు, మన వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నాకు చాలామంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్ పెట్టేదాన్ని బట్టి వాళ్ళు ఫుల్ వీడియో చూస్తున్నారు, ఎంత అభిమానిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది మీ కామెంట్స్లో అయితే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇంత అభిమానిస్తున్నందుకు. ఈరోజు వీడియోలో అయితే ఇది వచ్చేసి ఇంతకుముందు మనకి 5 రూపీస్ ఆఫర్లో డిజైన్ ఇచ్చారు కదా, అప్పుడు తీసుకున్నాను వెబ్సైట్లో. అప్పుడు 5 రూపీస్కి తీసుకున్నాను. అసలు ఇప్పుడైతే ఆఫర్ అయితే ఎండ్ అయిపోయిందండి. 5 రూపీస్కి కొన్నా కానీ దీని మీద డబ్బులు అయితే బాగా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఆత్మకూరు కస్టమర్కి వేశాను. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వేసింది ఈరోజు చూపిస్తుందని, కానీ 1 వీక్ బ్యాక్ చేసిన వర్క్ అండి, అంటే 1 వీక్ బ్యాక్ బ్లాగ్ అనమాట ఇదైతే. అండ్ కొన్ని బ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోక ముందే ఏంటి అంటే బ్లాగ్స్ వీడియోస్ ఫుల్ అవ్వడం వల్ల, అంటే మన ఫోన్లో ఫుల్ అవ్వడం వల్ల కొన్ని డిలీట్ చేసేస్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ వీడియోస్ పెట్టడానికి కొంచెం టైం కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ఆత్మకూరు వాళ్ళది. సో మన దగ్గర ఫస్ట్ నుంచి వేయిస్తారు ఈ కస్టమర్ అయితే. సో శారీస్ అయితే తనే పంపించారు. నేను హాఫ్ పట్టు క్లాత్స్ ఆపోజిట్ తీసేసుకొని వర్క్ అయితే చేశాను. వీళ్ళకి లత్కన్స్ కూడా వేస్తానండి. వీళ్ళు లత్కన్స్ కూడా స్టిచ్ చేయించుకుంటారనమాట. ఇంకా కొంచెం థ్రెడ్స్ అయితే కట్ చేయాలి. బట్ కలర్ కాంబినేషన్స్ మాత్రం మన చాయిస్ ఇస్తారు. అక్క ఎలా బాగుంటే అట్లా వేయండి, మాకు చాలా మీరైతే నీట్గా వేస్తారు అని చెప్పేసి, లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి వేయించుకుంటారనమాట ఈ కస్టమర్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అనేది వేసాయి. ఈ మూడు కూడా శారీలో ఉండే కలర్సే నేను యూజ్ చేశాను. లత్కన్స్కి మాత్రం మధ్యలో అయితే ఎటువంటి వర్క్ చేయలేదు, ఎందుకంటే కుందన్స్ పెడదాం అనుకుంటున్నాను. సో లత్కన్స్ కొంచెం హైలైట్ అవ్వడం కోసం కుందన్స్లా పెట్టాలి అనుకున్నాను. యాక్చువల్లీ ఇందాక చూపించిన 2 బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి నైట్ కంప్లీట్ చేసేసి నిద్రపోయాను. ఇంక ఈరోజు ఉదయం లేయంగానే ఈ బ్లౌజ్ అర్జెంట్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇది కొంచెం సింపుల్ డిజైనే, తొందరగానే అయిపోతుంది. సో మధ్యాహ్నం కానీ 2 or 3 కల్లా ఇచ్చేస్తాను అని చెప్పేసి క్లయింట్కి చెప్పాను. మిర్రర్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ మిషన్ మీద పెడితే ఈ డిజైన్ కూడా తొందరగానే అయిపోయింది. స్టార్టింగ్ రేంజ్లో వచ్చేసిద్దని అయితే చెప్పొచ్చండి. అండ్ ఇంకొంతమంది జస్ట్ ఈ మధ్య ఒక్కళ్ళు ఇద్దరు అడిగారనమాట, 300కి ఏదైనా వర్క్ ఉందా అక్క, పలానా వాళ్ళు మాకు 300కి చేశారు, మీరు కూడా చేస్తారా అని. సారీ అండి, 500లో అయితే నేను మీకు కొంచెం బెస్ట్గా ఇవ్వగలుగుతాను. 300లో ఒక సింగిల్ లైన్ వేసేసి వదిలేసి ఇంతే వచ్చిద్ది అట్లాంటిది అయితే నా వల్ల అయితే అవ్వదు. సో 300లో అయితే నేను వర్క్ అయితే చేయట్లేదు. మనం చేసేది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 అనమాట. సో ఒక్క లైన్ సింగిల్ లైన్ అయినా వేసేయండి, బట్ 300కి వేసేయండి అని అడుగుతున్నారు. కానీ ఒక లైన్ వేసినా 2 లైన్స్ వేసినా మనం ఫ్రేమ్ పెట్టేది యాస్టిస్ వర్క్ అంతా కూడా ఏం మారదండి. బట్ ఏంటి అని అంటే ఆ ఒక్క లైన్ కోసమైనా మనం ఫ్రేమ్ పెట్టాల్సిందే. అండ్ ఏదో ఒకటి వేసేయాలి, ఎంతో కొంత వస్తాయి అన్నట్టుగా అయితే నేను వర్క్ చేయలేను. నేను చేసే వర్క్ అనేది నేను కూడా సాటిస్ఫై అయ్యే విధంగా చూస్తాను, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగానే ఆలోచిస్తాను. సో ఇది చూసారా, సో ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్లోనే అడిగారు, కస్టమర్కి అయితే వేసేసాను అనమాట. ఇది కూడా దర్శి కస్టమర్. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, న్యూ డిజైన్ అండి, ఇది కూడా కొత్త డిజైన్ అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ టైం ఇది మెషిన్ ఎంబ్రాయిడరీలో చూశాను. అసలు ఎంత క్యూట్గా ఉందో ఆ డిజైన్ చూడంగానే, అబ్బా ఇంత మంచి డిజైన్ అనుకున్నాను. అది చూడంగానే నాకు వేయాలనిపించి జయా మేడంని కాంటాక్ట్ అయ్యాను. జయా మేడం ఊరికి వెళ్ళక ముందు నేను వేశానండి ఈ డిజైన్స్ అయితే, మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ అయ్యాను అనుకోవద్దు. జయా మేడం వచ్చేసి జూన్ 24 ట్రిప్కి వెళ్ళారు కదా, సో అంతకంటే ముందు నేను చేసిన బ్లాగ్ అనమాట ఇది. లాస్ట్ వీక్ బ్లాగ్ అండి. దీంతో పాటు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఒక్కటే కాదండి, నేను ఇంకొక బ్లౌజ్ కూడా వేసాను. చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు ఎక్కువగా చేస్తున్న మిస్టేక్ ఇది అని చెప్పొచ్చో ఏమో నాకు తెలియదు. ఒకసారి మనం కలర్ కాంబినేషన్స్ వేస్తాము, బట్ ఆ కలర్ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం వల్లనో, లేదు అని అంటే మన మిషన్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం వల్లనో ఫినిషింగ్ అయితే రాదు. కానీ అది ఏమనిపిస్తుంది అంటే డిజైన్ ప్రాబ్లమే, ఈ డిజైనే బాగాలేదు అనుకుంటారు. ఒక్కసారి కాదండి, 2-3 టైమ్స్ వేసి చూడండి, ఆ డిజైన్ ఫినిషింగ్ ఏంటి ఎట్లా ఉంది అనేది మీకు తెలుస్తుంది. మన కలర్ కాంబినేషన్ని బట్టి ఏదైనా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి శారీలో గోల్డ్ ఉంది, నేను ఫస్ట్ వేయడం గోల్డ్ వేసాను. నాకు ఈ కస్టమర్ ఏంటి అని అంటే, ఇక్కడ దర్శి కస్టమర్ క్లాస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, మరీ బోల్డ్గా అయితే వేసుకోరు. సో నేను అనుకున్నాను సిమెంట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ యూస్ చేస్తే తనకి క్లాస్గా ఉంటుంది, మల్టీపర్పస్ లాగా కూడా తనకి యూస్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలా కలర్ కాంబినేషన్ సెట్ చేశాను. లేదు అంటే నేను దీంట్లో 3 కలర్స్ వేయచ్చు, తామర పువ్వులు 2
కలర్స్ కూడా నేను యూస్ చేయొచ్చు. సో ఎవరైనా ఒక డిజైన్ రాంగ్ అని చెక్ చేసే ముందు 1కి 2 సార్లు ట్రై చేయండి. ఆ డిజైన్ ఇంతకుముందు ఎవరైనా వేశారా, వేస్తే వాళ్ళకి వచ్చిందా రాలేదా, వస్తే వాళ్ళకి ఎందుకు వచ్చింది మనకెందుకు రాలేదు, ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారు అని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇంకొక బ్లౌజ్ దీనికంటే ముందు వేసిన బ్లౌజ్ అనమాట ఈ పింక్. అస్సలు వీడియో షూట్ కూడా చేయలేదు, గిద్దలూరు వాళ్ళ కోసమే వేసాను ఈ పింక్ బ్లౌజ్ కూడా. సో ఫుల్ హ్యాండ్ వేసేసేసాను. ఇంకా కొరియర్ అవన్నీ కూడా చేసేసేయాలి, బట్ నెక్స్ట్ వీక్ వేస్తానండి కొరియర్. వీళ్ళవి ఇంకొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. శారీస్, కట్ వర్క్ శారీస్ అవన్నీ కలిపి ఒకేసారి ప్యాక్ చేసేసి పంపించాలి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి లోకల్ వాళ్ళదే అనమాట. జస్ట్ పిక్స్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే చాలామంది అడుగుతున్నారు కదా పిక్స్ కావాలి అని, సో అందుకోసం పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో కొరియర్ అయితే వచ్చింది, ఇది కౌకూర్ నుంచి వచ్చిందనమాట. సో ఈరోజే వచ్చింది, వెంటనే ఓపెన్ చేసి కాల్ చేశాను కస్టమర్కి. చాలా అర్జెంట్ అనమాట కస్టమర్కి. పాపం ఈవిడ కూడా మనకి టైం ఎక్కువ ఇస్తారు వర్క్ చేయడానికి కూడా. ఒక రోజు 2 రోజులకి అని చెప్పేసి మనల్ని హడావిడైతే పెట్టరు. సో బ్లౌజెస్ పంపించారు, ఒక 3 ఆది బ్లౌజులు పంపించారు, ఒక 2 క్లాత్స్ పంపించారు, ఒక క్లాత్ నన్నే తీసుకోమన్నారు. అంటే టోటల్ 3 బ్లౌజెస్ వర్క్ చేసి పంపించాలి. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నేనైతే బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నాను కదా, ఇది కడప పంపించిందండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ పంపించాను, మళ్ళీ ఇదైతే నాకు రిటర్న్ వచ్చిందనమాట. రిటర్న్ రావడం వల్ల నేను ఒకసారి మళ్ళీ ఎందుకో ఓపెన్ చేసి చెక్ చేద్దాము అనుకున్నాను. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ ప్యాక్ చేస్తున్నాను. ఏంటి మళ్ళీ ఓపెన్ చేయాల్సిన పని ఏంటి, అంత నమ్మకం లేదా అని అనుకోవద్దు. నాకు జస్ట్ ఓపెన్ చేయాలి అనిపించింది. లోపల ఎట్లా అంటే ఒక 2-3 డేస్ ఉంది ప్యాకింగ్ అంటే, మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత లోపల అన్నీ పాడైపోతాయా, ఎట్లా ఉంటాయా ఏంటి అనేది జస్ట్ నాకు చూడాలనిపించింది. అందుకని ఓపెన్ చేసేసి మళ్ళీ అదే కొరియర్ ప్యాకెట్లో పెట్టేసేసాను అనమాట. వీళ్ళే కూడా 4 బ్లౌజెస్ అయితే పంపిస్తున్నాను, వాళ్ళే శారీస్ అవన్నీ కూడా పంపించారు. యాక్చువల్లీ ఈ బాక్స్ని 2 టైమ్స్ ప్యాకింగ్ చేసి ఒప్పదీశాను నేనైతే. అంటే నాకు కొన్ని డౌట్స్ ఎక్కువ అండి. కస్టమర్కి ఎన్ని డౌట్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ కస్టమర్ పరంగా కూడా నేనే ఆలోచిస్తూ డౌట్స్ అనేది అన్నీ కూడా నా మైండ్లో పెట్టేసుకుంటాను. అంటే కస్టమర్కి కూడా అన్ని డౌట్స్ రావు, ఎందుకో తెలియదు. ఫస్ట్ నుంచి అందరూ నన్ను క్వశ్చన్ బ్యాంక్ అని అడిగేవాళ్ళు. అంటే చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు కూడా అంతే అనమాట. ఎక్కువ డౌట్స్ అడిగేదాన్ని. నాకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులోనే ఇంకా ఎక్కువ డౌట్స్ వచ్చాయి. అది ఎందుకో తెలియదనమాట. క్వశ్చన్ బ్యాంక్ అనే పేరు కూడా చిన్నప్పటి నుంచే పడిపోయిందంటే, నాకు తెలిసిన దగ్గర నుంచి ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వేస్తావు అని అడుగుతారనమాట. ఆన్సర్స్ అన్నీ చెప్తానో లేదో తెలియదు, కానీ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ రేపు లెసన్ చెప్తారు అని అంటే ముందు రోజే అదంతా చదివేసేసి అందులో ఉన్న డౌట్స్ అన్నీ లైన్ చేసేసుకొని నెక్స్ట్ డే సార్ లెసన్ చెప్పగానే అందులో ఉన్న డౌట్స్ అన్నీ వరుస పెట్టి అడిగేస్తానమాట. సో అట్లా ఉంటాను ఊహ తెలియని ఏజ్ నుంచి కూడా. ఐ థింక్ 3rd, 4th స్టాండర్డ్లోనే నేను అలా ఉన్నా అనమాట. కొంచెం పెరిగే కొద్దీ కొంచెం లైట్గా మారాను, కానీ ఆ క్వశ్చన్స్ వేసే పద్ధతి మాత్రం మారలేదు. చాలా వరకు ఇసుకిచ్చేస్తాను ఎవరికైనా. ఒక వర్క్ పరంగా కానీ మిషన్ పరంగా కూడా నేను అందరినీ ఇసుకిచ్చేసేస్తానండి. ఏదైనా డౌట్ వచ్చింది అంటే మాత్రం ఇసుకిస్తాను. సో ఇది వచ్చేసి కొంచెం ఆల్రెడీ ప్యాకింగ్ చేశాను కదా, అందులో మీకు క్లియర్గా చూపించలే కదా ఏ వర్క్స్ అనేది. సో కొన్ని బ్రీఫ్గా అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఒక్క మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఒక్కటే నేను పిక్ తీయలేదండి, హడావిడిగా పెట్టేసేసాను అనమాట. సో ఇదండి మన వ్లాగ్. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది రీసెంట్ వ్లాగ్, అంటే లాస్ట్ వీక్దే అనమాట. సో చూసారు కదా, మీకైతే నచ్చింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో మెసేజ్ చేయండి. అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి. సో ఆల్ అనే బటన్ నొక్కితే నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా కానీ మీకు అప్లోడ్ అయితే అవుతుంది. అండ్ వీటిలో ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.